ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ కామేశ్వరి మేడం. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. మేడం, బంగారం ధరలు చూడండి. మనం ఒక వీడియో చేసాం గతంలో, అప్పుడు చేసినప్పుడు 60,000 70,000 ఉంది గోల్డ్. మరి ఇప్పుడు చూస్తే 1,20,000 దాటేసింది. అలాగే వెండి కూడా 1,70,000 దాటింది. మరి మహిళలు ఏమైనా ఆగుతున్నారా బంగారం కొనకుండా అంటే? ఎక్కడ చూసినా రష్ కనిపిస్తుంది. ముందుంది దివాళీ, దానికి ముందు దంతెరాస్, మరి పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది. మరి బంగారం కొనాలా వద్దా అంటే యాజ్ ఏ ఉమెన్గా రేట్ చూస్తే పైకి వెళ్ళిపోతుంది. మరి మీరేం చెప్తారు? కొనాలంటారా, ఆగాలి, ఇప్పుడు ఏం కొనకండి మహిళలకి ఏమైనా సజెషన్స్ ఇస్తారా అంటే? ప్రపంచంలో ఎవరికైనా మహిళలకు బంగారం కొనొద్దు అని సలహా ఇచ్చే ధైర్యం ఉందా అండి? ఎవరికైనా చెప్పండి, ఏ ఒక్కరికి లేదు. మహిళకే లేదు మహిళకు సలహా ఇచ్చే ధైర్యం. మహిళలే కాదండి, ఈవెన్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా మనకు ఇప్పుడు 2 విషయాలు. ఒకటి, మీరు ధన్తెరాస్ అని అడిగారు. ఇది ఏంటి అంటే, మీరు అది శాస్త్రమా రూలా అనే విధంగా ఆలోచించాము అంటే అదేమీ రూల్ కాదు. ఎంతోమంది పండితులు కూడా చెప్తున్నారు, ఆ రోజు ఖచ్చితంగా కొనాలి అనేది కాదు రూల్. ఆ రోజు మన దగ్గర ఉన్న బంగారాన్ని, మన దగ్గర ఏదైతే ఆల్రెడీ ఉందో ఆ బంగారాన్ని పెట్టి, అంటే అమ్మవారి రూపంగా, లక్ష్మీదేవి రూపకంగా పెట్టుకొని పూజ చేయండి అని చెప్తూ వచ్చారు. కొనాల్సిన అవసరం లేదు. మీరు అడగండి పెద్దవాళ్ళను, పండితులు అందరూ, ప్రవచనకారులు చెప్తున్నారు కదా చాలా మంది. పూర్వం నుంచి వస్తున్నది అదేనండి, కొనాలి, వెండో బంగారం కొనుక్కోవాలని చెప్పి. తర్వాత అది ఏమైందంటే, ఎప్పుడు మన ఇంట్లో పాతదే ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి సమయం. అంటే కొత్త బంగారు, కొత్త వెండి ఇంట్లోకి తెచ్చుకుంటే ఇది చాలా శుభకరంగా ఉంటుంది, మనకు శుభప్రదంగా ఉంటుంది అని శుభంగా తెచ్చుకుంటున్నారు అంతే. అది ఏదో కొద్దిగా తెచ్చుకునేవాళ్ళు. స్లోగా ఇది మన బిజినెస్ పీపుల్కి తెలిసిందే కదా, కాదేది బిజినెస్కు అనర్థం అన్నట్టు ప్రతి ఒక్కటి ఏదో ఒకటి పట్టుకుంటారు పాయింట్, వాళ్ళు ఏది బిజినెస్ చేసుకోవాలి అని. బిజినెస్ పీపుల్ ఎప్పుడు కూడా అదే అంటారు, పూజలు, ఈ వ్రతాలు ఇవన్నీ మనం చేసుకుంటాం కదా, ట్రెడిషన్స్, పండగలు ఇవన్నీ. యాక్చువల్గా దీనికంతా మూల కారణం వేరొకరు ఉన్నారని చాలా ప్రచారాలు జరుగుతుంటాయి. వాళ్ళు వాళ్ళ బెనిఫిట్ కోసం చేస్తున్నారు, వీళ్ళ బెనిఫిట్ కోసం ఇలాంటి పండగలు పెట్టారు అని. నిజంగా బెనిఫిట్ పొందే వాళ్ళు ఎవరండి? బిజినెస్ పీపుల్. ప్రతి చోట, ప్రతి టెంపుల్ దగ్గర, ప్రతి పండగకు ఎవరు లాభం పొందుతున్నారు? బిజినెస్ పీపులే లాభాలు పొందుతున్నారు. కొబ్బరికాయలు, పూలు దగ్గర నుంచి అంతా బిజినెస్సే కదా. అట్లాగే బంగారు కూడా. సో దీన్ని చాలా యుక్తితో పట్టారు అసలు పాయింట్స్నివి. ఈ ధనత్రయోదశి అనేది ఒకటి, తర్వాత అక్షయ తృతీయ అనేది ఒకటి, వీటిని అంతా కూడా. సో ఇది కూడా అలాంటిదే. మెల్లగా దాన్ని బాగా ప్రజల్లోకి, మైండ్లోకి దూర్చేశారనమాట. బంగారు కొనండి మీకు వస్తుంది, దానికి తోడుగా ఆఫర్స్ ఇస్తాము, ముందుగా బ్లాక్ చేసుకున్నారంటే ఇంత తగ్గింపు వస్తుంది. స్లోగా స్లో పాయిజన్ లాగా ప్రపంచమంతా, దేశమంతా పాకిపోయింది. ఇప్పుడు ప్రపంచమంతా కూడా మన భారతీయులు ఉన్నారు కాబట్టి పాకిపోయింది అంతే తప్ప అది కంపల్షన్ కాదు. కానీ మనసు ఒప్పుకోదు కదా, వీళ్ళకి అలవాటు పడిపోయిన మనసు కొనాలి అని. ఏముందిలే, 1 గ్రామ్ కొంటే మహా ఎంత డిఫరెన్స్ వస్తుంది? ఇప్పుడు మీకు తులం అనేసరికి డిఫరెన్స్ కనబడుతుంది, గ్రాము మీద ఎంత వస్తుందిలే, ఒక 4,000 కదా, 5,000 కదా. మళ్ళీ కొనకపోతే ఎట్లా? మళ్ళీ సంవత్సరం వరకు ఈ రోజు రాదు, కొనేద్దాం, అలా కొనేస్తున్నారనమాట. అట్లా అంటే తగ్గినా కూడా అమ్మకాలు పూర్తిగా ఆగిపోవడం అయితే లేదు. ఇంకొక రెండో పాయింట్కి వస్తే, మీరు అన్నట్టు పెళ్ళిళ్ళు, ముహూర్తాలు, ఇది అన్అవాయిడబుల్ సిచ్యువేషన్. మా ఇంట్లో కూడా ఉంది ప్రస్తుతం అదే సిచ్యువేషనే. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? పెళ్లి ముహూర్తం ఉంది, ఖచ్చితంగా ఇప్పుడు కొనాలి. ధర చూస్తే పైన ఉంది. ఇప్పుడు ఎంత పైన ఉన్నా, అది ఎంత ఆకాశం ఎత్తున్నా, జెట్ ఫ్లైట్ వేసుకొని ఎక్కైనా సరే కొనుక్కు రావాల్సిందే పరిస్థితి ప్రస్తుతం అది. ఎందుకంటే కొనకపోతే ఎట్లా? ఇప్పుడు పెళ్లి కూతురు, అమ్మాయికి బంగారం పెట్టరా? బంగారం ధర పెరిగిందని మేము ఈ అమౌంట్ మీకు బ్యాంక్లో వేస్తామంటే ఒప్పుకుంటారా? మనమే ఒప్పుకోం. ఫస్ట్ ఎవరి కథ ఎందుకు, మనము అంటే మన మనసే ఒప్పుకోదు. అయితే అయింది, జీవితంలో ఒక్కసారి, లైఫ్లో జరిగే ఒక్కసారి ప్రోగ్రామ్ అది. ఖర్చు పెట్టకుంటే ఎట్లా? ఎన్నిటికో ఖర్చు పెడతామంట, బంగారు దగ్గర ఆగుతామా అంటాం.
కాబట్టి దీనికి ఎవ్వరు సొల్యూషన్ చెప్పలేరండి. చెప్పలేరు. ఎంత పెరిగినా కొనాల్సిందే. ఎంత పెరిగినా మీరు అన్నట్టు మనం చూస్తూనే ఉన్నాం. 50,000 ఉన్నప్పటి నుంచి మనము అప్పుడప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం దీని గురించి. 50,000 అయింది, 60 అయింది, 70 అయింది. ఒకసారి వీడియోలో అనుకున్నాం, మేడం ఫ్యూచర్ లో 1,00,000 అవుతుందంట కదా అన్నారు మీరు. Yes. అది కూడా దాటేసింది. అది కూడా దాటేసింది. మనం చూస్తూ ఉండగానే దాటిపోతుంది. ఇంకా మేడం ఈ టైంలో కొన్ని స్టోర్స్ ఏంటంటే ధర ఇలా ఉంది కదా ఆఫర్స్ పెడుతూ ఉంటారు. అంటే మీరు అన్నట్టుగా మహిళలు ముఖ్యంగా ఏంటంటే ఆఫర్స్ కి అట్రాక్ట్ అవుతాం మనం. అసలు దాని రేటు పక్కన పడేసి ఆఫర్ గా మనకి ఏది వస్తుంది, గిఫ్ట్ గా మనకి ఏది వస్తుంది అని దానిపైన మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. మరి ఆఫర్స్ కి చాలా మంది మహిళలు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అక్కడ మనం మోసపోతామని తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది. నిజంగా ఆఫర్స్ కి మహిళలు అట్రాక్ట్ అవుతారు అంటే అవుతారండి. అంటే వాళ్ళ లాజిక్ చెప్పనా, అంటే మామూలుగా లేడీస్ డిస్కస్ చేసుకునేటప్పుడు విన్న మాటలు అనమాట. అంటే వాళ్ళ లాజిక్ ఏంటి, మనం ఎలాగో కొనాలనుకుంటున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ మంత్ కొనాలనుకుంటున్నాము, అది ఇప్పుడు ఆఫర్ ఉంది కొనేద్దాం, తగ్గుతుంది కదా. తగ్గుతుంది కదా అంటే మనకి ఎక్స్ట్రా గిఫ్ట్ వస్తుంది కదా, Yes. ఎలా అయినా కొనాల్సిందే, ఆ కొనేది ఏదో ఆఫర్ ఉన్నప్పుడు కొందాం అని అనుకుంటారనమాట. ఇప్పుడు మన ఇక్కడ సోకాల్డ్ ఈ సోమాజిగూడలో ఉన్న గోల్డ్ షాప్స్ అన్నిట్లో కూడా వరుసగా ఆఫర్లు బోర్డులు పెట్టారు. అది ఎంతైనా పెరుగుతుండని, ఆ పెరిగే రీడింగ్ థర్మామీటర్ రీడింగ్ పెరిగింటే అది ఎంత పెరిగినా కూడా Yes. దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు, వెళ్తున్నారు, కొంటున్నారు. Yes. అంటే ఇలా ధర మీరు ఎప్పుడైనా చూసారు మేడం? గోల్డ్ గతంలో ఎప్పుడైనా ఇంత 1,00,000 దాటేసి బంగారం లేదండి. అని చాలా మంది అనలిస్టులు అంటున్నారు, ఇంతవరకు ఎప్పుడు ఇంత పెరగలేదు, అవును. ఇంకా ఇంతే పెరిగితే తగ్గే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి, అంటే 1,00,000 వరకు పడిపోతుంది కానీ ఉమ్, 1,00,000 డౌన్ కి వెళ్ళదు అని చెప్పేసి అని చెప్తున్నారు. ఉమ్. అయితే ఎంత రేటు పెరిగినా మహిళలకి బంగారానికి అవినాభావ సంబంధం ఉందని చెప్పేసి అనలిస్టులు అదే అంటారు. ఆడవాళ్ళకి బంగారానికి దగ్గర సంబంధం. అసలు నేను ఒకటి అంటాను, మీరు ఎప్పుడు మహిళలు మహిళలు అని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మహిళలే కాదండి, పురుషులు వెనకలు ఉన్నారు, వాళ్ళు కనిపించరు. అంటే వాళ్ళు కనిపించరు. అంటే ఫ్రంట్ లైన్ లో లేడీస్ మనం నిలబెట్టి కనిపిస్తాం. వెనకల నుంచి వాళ్ళే కొంటుంటారు. అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఏమో. అలాగే బంగారం అయితే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కదా. అలాగేనండి. అంతేనండి. కానీ పాపం మనం ఎప్పుడు మహిళలే అంటుంటాం, బంగారం అనేసరికి మహిళలు అంటాం. వీళ్ళు జస్ట్ పాపం ఇష్టపడతారు, ఆశపడతారు, అంతేకాని పర్చేస్ చేసే పర్చేసింగ్ పవర్ అయితే వాళ్ళదే కదా, అక్కడే ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే.